బిగుసుకుపోతుంది. నా ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఇప్పుడు ఎలా? నేను ఎలా బ్రతకాలి? అయ్యో, ఈ పెళ్లి రిసెప్షన్ నా చావుకొచ్చింది. ఇంతమంది కింద తిరుగుతున్నారే గాని ఎవరి వైపు చూడట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? డేవిడ్ సార్, ఏంటి నీలాంబరి ఇంకా రాలేదు? ఎక్కడుందో కొనుక్కో. ఇందాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఒరే దిక్కుమాలి వెదవల్లారా, నన్ను ఇక్కడే పెట్టుకుని నా గురించి మాట్లాడుతున్నారేంట్రా? మళ్ళీ సార్ ట్రై చేసి ఎక్కడుందో కొనుక్కో సార్. త్వరగా. అలాగే సార్. హలో నీలాంబరి, ఎక్కడున్నావు? తొందరగా రా, నీకోసం ఠాగూర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్, అందువేలో ఉందంట సార్. ఓకే అలాగే సార్. అమ్మ వెదవా, ఠాగూర్ నుంచి తప్పించుకోవడానికి ఎంత అబద్ధం ఆడుతున్నావురా? ఒక్కసారి పైకి చూడండి రా. నేను వస్తున్నాను, అబద్ధం చెప్తున్నావేంట్రా? కొంచెం పైకి చూడండి రా బాబు.
ఐశ్వర్య అలేఖ్య అమ్మా అరుంధతి వచ్చేయమ్మా. ఇదిగో గడ్డమంకుల్ నేను రాను. అమ్మా ప్లీజ్ అమ్మా ఇలా రా అమ్మా. నువ్వు ముయ్, నేను రానని చెప్తున్నానుగా. నేను రాను. అరుంధతి ఇటొచ్చేయి. అలాగే శ్రీకర్, వచ్చేస్తున్నాను. నీకేం చెప్పాను? నువ్వేం చెప్తే అది చేయమని చెప్పావు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? సారీ డార్లింగ్, ఇంకెప్పుడు అలా చేయను. సరేనా? చూసారా సార్, అరుంధతి గారికి శ్రీకర్ గారి మాటంటే మాటే. మీరు రమ్మంటే రాలేదు కానీ శ్రీకర్ గారు రమ్మంటే ఎలా వచ్చారో చూడండి. నాకు కావాల్సింది అదే జయ. ఈ సిచ్యువేషన్ చూశాక నా కూతురు ప్రేమను గెలిపించానని చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా వారసుడు శ్రీకరే అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాను. శ్రీకర్, అలేఖ్య మొహం చూసావా ఎలా మాడిపోతుందో? అలా ఎందుకు మాడిపోతుందో తెలుసా? మరి అలేఖ్య కొడుకు నా దగ్గర ఉన్నాడు కదా, అందుకు. అవును. శ్రీకర్, ఐశ్వర్యం చూసావా కళ్ళు ఎలా తిప్పుతుందో? ఏ నేను అలా తిప్పలేనా? కావాలంటే చూడు. బాగా తిప్పానా? బాగా బాగా తిప్పావు.
మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా కూతురు అల్లుడు రిసెప్షన్కి మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. నా కూతురు అరుంధతి, నా అల్లుడు శ్రీకర్ ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. ఆ పరిచయాన్ని ప్రేమగా చేసుకున్నారు. ఆ ప్రేమని ఈరోజు పెళ్లి దాకా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ప్రేమను విడదీయడానికి ఎన్నో క్షుద్ర శక్తులు ప్రయత్నించాయి. ఆ క్షుద్ర శక్తులు ఎక్కడో కాదు, ఇక్కడే నా ఎదురుగానే ఉన్నారు. నా కూతురు ప్రేమను విడదీయాలని చూసింది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరే ఈ అక్కా చెల్లెళ్ళు నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి అందరికీ దూరం చేశారు. వీళ్ళిద్దరూ నాతో ఛాలెంజ్ చేశారు. నీ కూతురు ప్రేమించిన శ్రీకర్ని నీ కూతురుకు దక్కకుండా చేసి అనూషకిచ్చి పెళ్లి చేస్తామని నాతో ఛాలెంజ్ చేశారు. చివరికి ఏమైంది? అనూషని సిద్ధు పెళ్లి చేసుకున్నాడు. అరుంధతి శ్రీకర్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ ఓడిపోయి ఇప్పుడు నా ముందుకొచ్చి కూర్చున్నారు. వీళ్ళిద్దరూ ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు చేసినా నా కూతురు ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే చివరికి శ్రీకర్ని దక్కించుకుంది. ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసింది కేవలం వీళ్ళిద్దరి కోసమే. ఇప్పుడు వీళ్ళిద్దరూ నా ముందుకొచ్చి నాకు సమాధానం చెప్పాలి. ఈ ఠాగూర్ ఎవరినైనా క్షమిస్తాడు గాని ఈ ఠాగూర్ గుండెల్ని గాయపరచాలని ప్రయత్నించే వాళ్ళని మాత్రం అస్సలు క్షమించడు. నాకు ఇంత ద్రోహం చేయాలని చూసిన వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కానీ వీళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒకటి చెయ్యాలి. అదేంటంటే నా కూతురు ప్రేమ విజయం సందర్భంగా ఈ ఠాగూర్ పోనీలే పాపమని వాళ్ళకిస్తున్న అవకాశం. వీళ్ళిద్దరూ చేయాల్సింది ఏంటంటే ఇద్దరూ పైకి లేచి తల వంచి దీనంగా నీ ముందు ఓడిపోయాం ఠాగూర్ అని చెప్పాలి. అలా చెబితేనే వీళ్ళని క్షమిస్తాను, లేకపోతే వీళ్ళని శిక్షిస్తాను. మమ్మల్ని రిసెప్షన్ కి పిలిచి అవమానించడానికి నువ్వెంత, నీ బతికెంత? ఇంతమంది అతిథుల్ని పిలిచి మాకోసం రిసెప్షన్ ఏర్పాటు చేశానని చెప్పి ఇంతమందిని అవమానిస్తావా? మేమెవరినైనా తల వంచేలా చేస్తాం గాని మేమెవరికి తల వంచం. ఠాగూర్, ఒక తండ్రిగా తలుచుకుని నీ కాళ్ళకి నమస్కారం పెట్టమంటే అప్పుడు తలదించుతాను. అంతేగాని ఒక శత్రువై తలదించమంటే నీ తల తీస్తాను.
నేను రాగి ముద్ద తిని పెరిగిందాన్ని, సీమ రాళ్లలో ఆడిందాన్ని. ఎక్స్ట్రాల్ మాట్లాడేవనుకో నాలుక కోస్తాను. నా కూతురు నా అల్లుడని మురిసిపోకు ఠాగూర్. నువ్వు చేసింది ప్రేమ పెళ్లి కాదు, ఒక మాఫియా పెళ్లి. పెళ్లిని కూడా మాఫియా చేసావు. అసలు నువ్వు మగాడివేనా? అసలు నువ్వేం పీకుతావురా? రా తేల్చుకుందాం రా. ఇంతమంది ముందు నువ్వో మేమో తేల్చుకుందాం రా. కమాన్, నీకు ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా. లేస్తే ఇక్కడ రెండు శవాలే, ఒకటి నాది, ఇంకొకటి మా అక్కది. మా శవాలు లేచిపోయే ముందు ఇక్కడ అందరూ శవాలైపోతారు. నిన్ను చంపి నీకు పిండం పెట్టి రిసెప్షన్ మేమిస్తాం. మీకెంత ధైర్యం? నా ముందుకొచ్చి ఈ ఠాగూర్నే ఛాలెంజ్ చేస్తారా? ఎప్పుడో ఎందుకు, ఇక్కడే మిమ్మల్ని బలిస్తాను. నా కూతురు రిసెప్షన్కి మీ రక్తంతో రక్త తర్పణం చేసి దిష్టి తీస్తాను. ఆగండి మావయ్య. వీళ్ళు ఏం చూసుకుని ఇలా మాట్లాడుతున్నారో నేనే తేల్చుకుంటాను. అక్క, మా బావ వస్తున్నాడు. వాడి ముందు మనం నిలబడ్డమేంటి? కూర్చో. శ్రీకర్, నువ్వు వాళ్ళకి ఏం కోటింగ్ ఇస్తావో ఇచ్చాయి. వాళ్ళు నా ముందే కాదు, శాశ్వతంగా ఎక్కడా తలెత్తుకోకూడదు. అలాగే మావయ్య. ఏ అరుంధతి, ఇట్రా. వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి నువ్వు కోపడకూడదు. అలాగే శ్రీకర్. కాళ్ళకి నమస్కారం పెట్టు. అరుంధతి, కోతిలా గెంతు.
పిల్లిలా అరువు. మ్యావ్, మ్యావ్, మ్యావ్. చాలు గాని గుంజీల్తి. చెంపలు వాయించుకో ఇప్పుడు. శ్రీకర్ ఏంటిది? ఎక్కువ మాట్లాడుతున్నా కొడక, నరికేస్తాను నరికేస్తాను నరికేస్తాను. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంది ఎవరి కోసం అనుకున్నావు? మా అమ్మ కోసం. అమ్మని ఓడిస్తానంటావురా? మా అమ్మ బిడ్డను దాచి మా అమ్మతో ఆడుకోవాలని చూస్తావురా? పంచభూతాలు బాధపడితే నదుల్ని పొంగించి జనం విలువెలలాడేలా ఆ ప్రళయంలో ముంచేస్తుంది. కానీ మా అమ్మ బాధపడితే తను మాత్రమే విలువెలలాడిపోతుంది. తన జీవితాన్ని ప్రళయం చేసుకుంటుంది. రేయ్, నువ్వు బిడ్డను దాచి మా అలేకే బిడ్డని దాచిందని నువ్వు సూర్య ఫ్యామిలీని నమ్మించి మా అమ్మని దోషిగా నిలబెట్టినప్పుడే నేను గ్రహించాను రా నువ్వు నీ మాఫియా డ్రామాలు మొదలుపెట్టావని. అందుకే ఆ రోజు నుంచి నేను మొదలుపెట్టాను డ్రామాలు. నీకు ఫోన్ చేసి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నీ ఇంటికి రోజు వస్తూ నీ కూతుర్ని నా బానిసని చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చెప్తే చేసేలా తయారు చేశాను. ఇప్పుడు నీ కూతురు మా అలేకి ఇంట్లో కట్టేసిన కుక్కరా 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 కుక్కరా. రేయ్ ఠాగూర్, నువ్వు ఎంతలా మాలేకిని శత్రువులా భావించినా నిన్నింకా తండ్రిగానే చెప్పుకుంటుందిరా. నువ్వు దుర్మార్గుడు అని తెలిసినా డాటర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాసుకుంటుందిరా. నువ్వు చివరికి పేక మీద కత్తి పెట్టి చంపాలని చూసినప్పుడు కూడా అప్పుడు కూడా నా అలేకికి నువ్వు తండ్రిలాగానే కనిపిస్తావు, కానీ శత్రువులా కనిపించవు. అలాంటి మా అమ్మని ఎంత టార్చర్ పెట్టావురా. రేయ్, నేను ఇదంతా చేసింది నా కోసం కాదు, మా అమ్మ కోసం, మా అమ్మ విజయం కోసం. నా అనుష నన్ను ప్రేమిస్తుంది, నేను నా అనుష్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఇదిగో ఠాగూర్,
నాకు ఈ ప్రపంచంలో నాకంటే నా ప్రేమ కంటే మా అమ్మే ఎక్కువరా. మా అమ్మే ఎక్కువ. అలేఖ్య, వాడు చూడలేఖ్య, నిన్ను కావాలని దత్తత తీసుకున్నాడు. నీ చేత్తో అన్నం తినిపించుకున్నాడు. నా నోటితో మావయ్య అని పిలిపించుకున్నాడు. కానీ వాడేం చేశాడు చూసావా? నీ కాపురంలో నిప్పులు పోశాడు. నిన్ను సూర్యని విడగొట్టాలని ప్రయత్నించాడు. నువ్వు వాడికి ఇంత చేసినా నువ్వు కూతురు అని దుర్మార్గుడు మర్చిపోయాడా లేఖ్య? ఇప్పుడు నిన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడంటే వీడు అసలు మనిషేనా? రే ఠాగూర్, మాకు పౌరుషాలు కోపాలతో పాటు మానవత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి పశువులా బిహేవ్ చేసావు. రే, మా అలేకి ఎంతమంది హృదయాలను కొల్లగొట్టిందో చూడరా. ఐశ్వర్య గారు, మా అలేకి రక్తబంధం కాకపోయినా ఎప్పుడు నా చెల్లెలను కలవరిస్తుంది. నా అనూషను చూడరా. పెళ్లిలో ఎంతమంది నా అలేకి మీద నిందలు వేసినా నా అనూష మాత్రం నన్ను గాని అలేకిని గాని ఒక్క మాట కూడా అనని లేదంట. అదిరా మా నలుగురి మధ్య అనుబంధం. ఐశ్వర్య గారిది, నాది, అలేకిది, అనుషది, మా అందరిది ఒకటే ప్రాణం, ఒకటే మనసు. మేము ఎన్ని త్యాగాలు చేసైనా మా అమ్మని కాపాడుకుంటాం. నీలాంటి ఈడేట్స్ ఎంతమంది వచ్చినా మా అమ్మని ఏమీ చేయలేరు. రే ఠాగూర్, తీసుకురా. నా అలేఖ్య కొడుకుని తీసుకొచ్చి నా అలేఖ్యకి అప్ప చెప్పు. అప్పగించకపోతే అరుంధతి, నువ్వు నాకు వద్దు, పో. నువ్వు నాకు కావాలి శ్రీకర్, నువ్వు నాకు కావాలి. నాకు నువ్వు వద్దు, పో. నువ్వు నాకు కావాలి శ్రీకర్, నువ్వు నాకు కావాలి శ్రీకర్, అవునా? నువ్వు నాకు కావాలి శ్రీకర్, నువ్వు నాకు ఓవే. కావాలి, పో. పో. నువ్వు నాకు కావాలి. రే ఠాగూర్, చూసావుగా, ఇది కథ. నా అలేఖ్య బిడ్డ ఇప్పుడు నీ దగ్గర ఉంటే నీ బిడ్డ ఇప్పుడు నా దగ్గర ఉంది. నువ్వు అలేఖ్య నీ బిడ్డని విడదీస్తే నేను నిన్ను నీ బిడ్డని విడదీశాను. టిట్ ఫర్ టాట్ అన్నమాట. అమ్మా, అమ్మా అరుంధతి, రా అమ్మా, నా దగ్గరికి రా. వద్దు, వాళ్ళతో నువ్వు ఉండొద్దు, నువ్వు రా అమ్మా. పోరా గట్టి వంకల్, నా శ్రీకర్ను విడిచిపెట్టి నన్ను వచ్చేయమంటావా? నువ్వే పో. రే ఠాగూర్, నీకు దమ్ము ఉంటే నీ కూతురు నీ దగ్గర తీసుకో. తీసుకో, తీసుకో. ఎన్నాళ్ళు నా అలేఖ్య కొడుకు నీ దగ్గర పెట్టుకుంటావో పెట్టుకో. ఇప్పుడు నీ కూతురు మాత్రం మా అలేఖ్య చేతిలో ఉంది. రా 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 రా.
నా అలేఖ్య ముందు ఐసరు ముందు తల దించుకో. నేను ఓడిపోయాను, నన్ను క్షమించు అని వేడుకో. అడుగు, క్షమించమని అడుగు, క్షమించమని అడుగు. ఏ చెప్పలేకపోతున్నావా? శ్రీకర్, ఠాగూర్ ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు శవంతో సమానం. వాడితో మనం మాట్లాడడం కూడా వేస్టే. పదండి వెళ్దాం. మురుగన్, నిన్నెప్పుడు మధురైలో చూశాను, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాను. அம்மா, உங்கள் நான் இப்போ இங்கே பாப்பேன்னு நினைக்கவே இல்லை. ரொம்ப சந்தோஷமா இருக்கே. మిమ్మల్ని అందరినీ మంచివాళ్ళని ఇచ్చిన ఆ భగవంతుడు భర్తని మాత్రం రాక్షసునిచ్చాడు. పాతిక సంవత్సరాల క్రితం మధురై శివగిరి నాయకన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టాను. తమిళనాడులో తెలుగింటి కోడలైనందుకు ఎంతో సంతోషించాను. కానీ ఆ తర్వాత నాకు తెలిసింది, నా అత్తమామలు నా మరిది ఎంతో మంచివారని, నా భర్త పరమ దుర్మార్గుడని. నా భర్త నన్ను ఎంత హింసించినా వాళ్ల మంచితనం చూసి అన్నీ భరించాను. శ్రీకర్ పుట్టాక ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడం, అదే టైంలో నా మేనకోడలు తన తల్లిని పోగొట్టుకోవడంతో నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాను. నేను మధురైలో నా భర్త కుటుంబంతో తెగదింపులు చేసుకోవడం వల్ల అత్తయ్య మావయ్య చనిపోయినా రాలేదు. உங்க விஷயத்துல உங்க புருஷன் தப்பு பண்ணிருக்காங்கம்மா.
ஆனா மீதி பேரெல்லாம் அப்படி பண்ணல அம்மா. అయ్యో, మిగతా వాళ్ళంతా దేవుళ్ళు మురుగన్. నా మరిది స్వామిమలై నాయకర్ని ఈ చేతులతో పెంచాను. అయినా ఒకసారి వాళ్ళందరినీ కాదని వచ్చేశాక ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. అమ్మా, మీరు మధుర మీనాక్షి తాయికి పూజ చెయ్యామే పచ్చి నీళ్లు కూడా తొడమాటంగిன்னு ఇన్ను అంగే గొప్పగా చెప్పుకుంటున్నారమ్మా. కనీసం మధుర మీనాక్షి అమ్మ పాకృత కావదు నీగే మధురై రావాలమ్మా. అత్తయ్యా, అత్తయ్యా, నా మేనల్లుడు వచ్చాడు. ఆనంద్, ఇక్కడ. ఏంటత్తయ్యా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు? ఎందుకు ఆనంద్ అంత కంగారు పడతావు? అంతా అయిపోయాక ఈ హడావుడెందుకు? అది కాదు అత్తయ్య, నీ దగ్గరికి అలేఖ్య, ఐశ్వర్య, శ్రీకర్, అరుంధతి, సిద్ధు, అనుష అందరూ వస్తున్నారు. ఒరే, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, వాళ్ళకెందుకు చెప్పావు? ఒకప్పుడు నా భర్త మీద నేను ఎంత అసహ్యంగా ఉన్నాను, ఇప్పుడు నా కొడుకు మీద కూడా అంతే అసహ్యంగా ఉన్నాను. అప్పుడు నా భర్త నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు పెళ్లి జరుగుతున్న టైంలో తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. దుర్మార్గంలో వాడు తన తండ్రి వారసుండని నిరూపించుకున్నాడు. వాడి మొహం కూడా నేను చూడను. అయ్యో అత్తయ్య, నువ్వు అనుకుంటున్నట్టు శ్రీకర్ అలాంటి వాడు కాదు. అసలు వాడు అరుంధతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు ఫోన్ చేసి చెప్పాడు. రేయ్, నేనిదంతా చేసింది నా కోసం కాదు, మా అమ్మ కోసం, మా అమ్మ విజయం కోసం. నా అనుష నన్ను ప్రేమిస్తుంది, నేను నా అనుష్ని ప్రేమిస్తూనే ఉంటాను.